వరమేరి తనయ ప్రబోధక బిషప్ కాటూరి ప్రభుదాసయ్యా ఈ శుభవేళ హిమము కురిసే జాములో ధూపదీప నైవేద్యములో ఈ శుభవేళ హిమము కురిసే జాములో ధూపదీపార్చనలు చేయుదము పూజ పీఠము చేరుకొందుము పూజ పీఠం చేరుకొందుము సీమలో కాంతి పుంజం భువినేలే మేలు కొల్పుగా గగన సీమలో కాంతి పుంజం భువినేలే మేల్కొల్పుగా కోయిలమ్మ మధురాగానం ఆ కోయిలమ్మ మధురాగానం ఎదలో నిండి నిన్ను పొగడగా ఈ శుభవేళ హిమము కురిసే జాములో నిన్ను నమ్మిన జనుల హృదయం నీదు సన్నిధి కోరుచున్నది యేసుదేవా తరలి రావా ఈ జనుల హృదయము త్రాకిపోవా యేసుదేవా తరలి రావా ఈ జనుల హృదయం తాకిబ్రోవా ఈ శుభవేళ ఈ శుభవేళ హిమము కురిసే జాములో ధూపదీపార్పణలు చేయు పీఠము చేరుకొందుము ధూపదీపార్పణములు చేయు పీఠము చేరుకొందుము అదునాయ్ యెహోవా మెస్సియా నామములో జయము కలుగునుగాక. పవిత్రుడు ప్రియసుతుడు
సర్వేశ్వరుడు హిరాలమైన దీవెనలు ఇచ్చి అప్పద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన మరి ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులకు తోడిండి నడిపించును గాక. మరి ఈ సమయంలో మనము దైవికంగా దైవ వాక్య నివృత్తిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాము. వెళ్ళే ముందుగా మనం దైవిక నివృత్తిలో దేవుని యొక్క కార్యాలను చూస్తూ ఈరోజు మరి 5వ రాయ ప్రకటన గ్రంథములో నుంచి 5వ రాయిని గురించి చెప్పుకోబోతా ఉన్నాము. ఈ యొక్క వాక్యానుసారముగా ఈ 5వ రాయిని గురించి మనము బైబిల్ వాక్యానుసారముగా చెప్పే ముందు వాక్య విధానములో దేవుని మాటను కొద్ది నిమిషాలు మీరు విని ఆధ్యాత్మికమైన మేలులు పొందాలని ప్రభు అయిన యావే నామములో క్రీస్తు పేర శుభాలు తెలియచేస్తా ఉన్నా. ఈ 5వ రాయను మనము వైడూర్యముగా చూస్తూ ఉన్నాం. ఈ వైడూర్యం అనే రాయిని గురించి స్కెర్చ్బోనియక్స్ అని కూడా అంటారు. మరి ఇది పిల్లి కన్ను ఆకారం కలిగి ఉంటుంది. వైడూర్యం పిల్లి కన్ను వంటి ఆకారం కలిగి 3 రంగుల్లో కూడా ఉంటుంది. పిల్లి కన్ను ఆకారము, మరి నిండు మరి యొక్క పచ్చ ఈ దానము, అలాగే మరి ఆగ్రహమైనటువంటి బల శౌర్యము, సూర్య శౌర్యము, మరియు విందార స్వరము అనే పిల్లి కన్ను అనే పేర్లు కూడా కలిగి ఉంటుంది ఈ యొక్క వైడూర్యం. అయితే ఈ వైడూర్యాన్ని గురించి చెప్పే ముందుగా మనము విశ్వాస సంగ్రహమును చెప్పుకొని తదుపరి నేచర్ టాక్ను కూడా చెప్పుకొని వాక్యంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకాసుతుడును మన యొక్క ఏకానాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమునై కన్యమరియము నుండి పుట్టెను. ఫోన్స్ ఫిలాతుని అధికారమునకు లోనై పాటుపడి సిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడిన పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ క్యాథలిక్ సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపములు మన్నింపను విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మంగళార్త జపం చెప్పిదము. దేవరార్ ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశ్రయించబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఈనాటి నేచర్ టాక్నుగా సాక్ష్యంగా మనం ఒక సాక్ష్యాన్ని వినబోతా ఉన్నాం. ఈరోజు పునీత అంతోనీ మేరీ క్లాస్ గారు స్పెయిన్ దేశంలో గురువైనటువంటి క్లెరిషియనియా సభా వ్యవస్థాపకులుగా, మరి శాంతి యోగే దే క్యూబ్గా, ఆర్చ్ బిషప్, రచయిత, మత సాక్షిగా క్రీస్తు శకం 1887 1870లో వారు ఇదయ్యారు. మరి 1905లో అంతోనీ మేరీ క్లాటిన్ గారికి జగద్గురువులుగా 12వ పైననాథ్ పోపు గారి ద్వారా పునీత పట్టా ఇవ్వబడడం జరిగింది. ఈరోజు పునీత ఆంతోనీ మేరీ క్లాస్టిక్ స్పెయిన్ దేశ గురువులు అనేటువంటి వారి యొక్క సాక్ష్యాన్ని మనం విన్నాము. ఈ వేద సాక్ష్యమును వినికిడిలో ప్రభుల వారు దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు వాక్యంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు 5వ రాయిని గురించి మనం చెప్తూ ఉన్నాము. అది కుడి చేతి మధ్య వేలికి ధరిస్తారు. దీన్ని ఈ రాయి పేరు వైడూర్యము. ఈ వైడూర్యము అందరికీ కూడా మరి దీని ఆకారం పిల్లి కన్ను ఆకారం కలిగి ఉంటుంది. పిల్లి కన్ను ఆకారం కలిగి ఉంటుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 18వ వచనములో చెప్పినటువంటి 5 రాళ్ళలో 12 రాళ్ళ గురించి మనం చెప్తూ ఉన్నాం. అందులో ఇప్పుడు ఈరోజు 5వ రాయిని గురించి మనం చెప్తా ఉన్నాం. వాక్యానుసారముగా గతంలో ఎపిసోడ్లో 4 రాళ్ళు మీరు గురించి విన్నారు, పచ్చని గురించి. ఇప్పుడు 5వ రాయిని గురించి చెప్తా ఉన్నాం. ఈ పిల్లి కన్ను ఆకారం కలిగి ఉన్నటువంటి ఈ రాయి వైడూర్యాన్ని ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగుల్లో దీన్ని ధరిస్తూ ఉంటారు.
కొన్ని ప్రాంతాల్లో ఉన్న రాజు దగ్గర ఉన్నటువంటి భటులు ధరిస్తారు ఎక్కువగా. ధరించి దాన్ని ద్వారా విజయాలు చేకూర్చుకోవాలని వారెంతో బాహాటంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమ కుటుంబాలతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఎంతటి ప్రత్యర్థులైనా సరే మిత్రులుగా మరి మారుస్తుంది ఈ రాయి. ఈ రాయికున్న లక్షణం ఏంటంటే, ఒకవేళ ప్రత్యర్థులు చాలామంది ఎవరైనా వీరికి నష్టం చేసేవాళ్ళు, అపాయం చేసేవాళ్ళు, సాతాను వాళ్ళు దూరి వాళ్ళని ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మిత్రులుగా మారుతారు ఈ రాయి ధరించినప్పుడు. ఈ రాయిని మరి కుడి చేతి మధ్యవేలికి ధరిస్తారు. అయితే అది కాగతలముగా జరిగేది కాదు, కానీ ఒక నిష్ఠాగరిష్టతో దాన్ని ధరిస్తారు. చాలామంది ధరించినటువంటి వారు ఎలా ఉంటారంటే ధర్మబుద్ధి కలిగి ఉంటారు, మరి మిత్రుల ఎలా ప్రేమను కలిగి ఉంటారు. ఇలాగా వారి జీవితాల్లో ఆహ్లాదకరమైన స్థితి కలిగి ఉంటారు. 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు జన్మించినటువంటి వారు ఎక్కువగా ఈ రాయిని ధరిస్తారు, పిల్లికన్ను ఆకారం కలిగిన రాయిని. మరి ఇశ్రాయేలీలు ప్రజలలో చాలామంది ఎక్కువ శాతం ఈ రాళ్ళు ధరించారు. సిపాయిలు కూడా అని ఒక నానుడు కలదు, ఒక బొగర్తా కలదు. అయితే దాన్ని ఎంతవరకు వాస్తవికం అనేది చరిత్ర ఆధారాన్ని బట్టి మనం చూడవలసిందే. వాక్యానుసారంగా మనం చూసినప్పుడు ఈ యొక్క బైబిల్ ప్రకారంగా ఈ వైడూర్యము చాలా విలువైనదిగా మనం పరిగణనలోనికి తీసుకొస్తూ ఉన్నాం. ఈ పిల్లికన్ను ఆకారం కలిగిన ఈ వైడూర్యాన్ని రాజు కోటల్లో మధ్యలో పెట్టేసి, రాజుగారి అంతఃపురంలో ఆ కోటకి మధ్యలో పెట్టేసేసి దాన్ని అమర్చేసి ఉంచేవాళ్ళు. కోట గోడ లోపల అమర్చినప్పుడు ఆ పిల్లికన్ను ఆకారం కనిపించి, అప్పుడు సీసీ కెమెరాలు ఇవన్నీ లేవు కాబట్టి, ఇప్పుడంటే టెక్నాలజీ అన్నీ పెరిగింది, అప్పుడు ఏం ఉండవు కాబట్టి ఆ ఆకారాన్ని చూసి శత్రురాజులు రాత్రుల పూట కానీ ఎప్పుడైనా ప్రహరా కాస్తున్నప్పుడు ఆ పిల్లికన్ను ఆకారం ఉన్న ఈ స్టోన్ వైడూర్యానికి, ఆ మెరుపుకి ఆ శత్రువు రాజులు సైన్యము వెనక్కి మళ్ళుతూ వెళ్ళిపోయేది. అందుకని ఎక్కువగా సిరియా దేశం వాళ్ళు, తర్వాత మాసిదోనియా వాళ్ళు, అమ్మోనీలు, హిత్తీలు, ఎబోసీలు, కల్దీలు అనేటువంటి ప్రజగణం వీటిని వాడారు. కాబట్టి ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి వైడూర్యముగా మనం దీన్ని తీసుకుంటూ ఉన్నాం ఈరోజు. ఇది చరిత్రాత్మకమైనటువంటి వైడూర్యముగా పట్నపు పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరించబడింది. 5వది వైడూర్యము అని బైబిల్ చెప్తా ఉన్నది. ఈ వైడూర్యంలో ధరించినటువంటి వారి జీవితాల్లో విజయ బావుటాను ఎగరవేశారు. దీన్ని ధరించినటువంటి వారు కూడా చాలా కష్టాల్లో కూడా వెళ్ళారు. ధరించి అహంతో జీవించినటువంటి వారు కష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ గురించి హెస్కేల్ గ్రంథము 28వ అధ్యాయంలో చెప్పబడింది. ఎందుకంటే ధరించి ఒక రకమైనటువంటి అహాన్ని పెంచుకొని వాళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ హెస్కేల్తో దేవుడు మాట్లాడినప్పుడు హెస్కేల్ గ్రంథంలో వాళ్ళు చేసిన పరాకాష్ఠకు దేవుడు ఏం చేశాడంటే, అహంకారపు ధోరణితో ఉండి ధనార్జన లేదంటే ఒక రకమైనటువంటి ఈగోని వాళ్ళు సంపాదించుకున్నాయి, ఇదే శాశ్వతము అని అనుకున్న వాళ్ళకి అది ఒక గొడ్డలపేటిగా కూడా నిలిచింది అని బైబిల్ ఉద్ఘాటిస్తుంది. ఆ హెస్కేలు భక్తుడితో 28వ అధ్యాయంలో దేవుడైన యెహోవా మాట్లాడినప్పుడు, ఈ రాయిని వైడూర్యం ధరించినటువంటి వాళ్ళు నిమ్రతులై ఉండి సమకాలికమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించినప్పుడు దేవుడు వాళ్ళని దీవెనకరంగా మారుస్తాడు. ఆ దేవుడంటే భయభక్తి కలిగి ఉండి వారు జీవిస్తే ఆ స్టోన్ ధరించినప్పుడు ఔశ్వర్యంతో పాటు మంచి పేరు ఖ్యాతి వచ్చినప్పుడు ఆ ఖ్యాతిని, ఆ పేరుని సద్విషయాలకు వినియోగించుకోవాలి, లేకపోతే చాలా కష్టాలు వాటిల్లుతాయని దేవుడైన యెహోవా ఏం చేస్తాడంటే హెస్కేల్ అనే ప్రవక్త ద్వారా రాపిచ్చాడు. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపము, ప్రభువు యెహోవా
యెహోవా సెలవిచ్చింది ఏమనగా, వారు గర్విష్ఠులై నేను ఒక దేవతనైనట్టు సముద్రపు మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని వినుకొనుచున్నావు. నీవు దేవుడు కాకే మానవుడవై ఉండి దేవుని తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవా, నీకు మర్మమేమి తెలీదా అని దేవుడైన యెహోవా హెచ్చరిక చేసినప్పుడు ఈ విషయాల మీద హెజ్కేలు చాలా తర్జనా భర్జన పడ్డాడు ప్రభు దగ్గర. తర్జనా భర్జన పడి ప్రభువుని అడిగేశాడు. ప్రభువు వాళ్ళ విషయంలో మరి ఇలాగా వైడూర్యాన్ని ధరించినప్పటికీ ఏం జరిగించినప్పటికీ కూడా వాళ్ళ జీవిత విధానంలో ద సన్ ఆఫ్ మ్యాన్ సే అంటు దట్ అండ్ ప్రిన్స్ ఆఫ్ టేవర్స్ అనే విషయాన్ని ఆయన తెలియచేయటం కోసమే ఈ విషయాలన్నీ కూడా ప్రబోధించడం జరిగింది. కాబట్టి ఈరోజు తూరు రాజును గురించినటువంటి అంగలార్పు విషయంలో మరి వాళ్ళు అన్నిటిని కూడా కలిగి ఉన్నప్పటికీ కూడా కొద్ది రకమైనటువంటి ఒక రకమైన విధానాన్ని వారు కలిగి ఉన్నారు. అభిషేకమునందున కెరూబు యొక్క ఆశ్రమం నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. నీవు దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నిన్ను సంచరింపచేసి తిని. నీవు నియమింపబడిన దినములలో మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు పరివర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకపు లోహపులు నీవు అన్యాయములు పెంచుకొని పాపం చేయించు వచ్చితివి కనుక పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయమునగా కెరూబును కాల్చున్న మధ్యలో నువ్వు ఇంకా ఉండనైతివి. అంటే ఈ విధమైనటువంటి స్థితిలో వాళ్ళకి దిగజారిపోయినప్పుడు వారి గురించి ఈ మాటలు రాయక తప్పలేదు. ఈ మాటలను ప్రభు యొక్క సన్నిధిలో వాడక తప్పలేదు. ఎందుకంటే ఈ యొక్క వైడూర్యం అనేది మంచి చేసి ఆనందాన్ని జీవితాన్ని వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాని మీద గురి నిలపకుండా, దైవికమైనటువంటి నివృత్తితో జీవించకుండా, దేవుని ప్రణాళికలో బ్రతకకుండా నాకంతా తెలుసులే అన్నట్టుగా బ్రతికేస్తూ ఆ అవసరాలు తీరిపోయిన తర్వాత నేనే దేవుణ్ణి నేనే అని గర్వించి ఉన్న ఆధిపత్యాన్ని కూడా పోగొట్టుకొని బలహీనమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తికి దూరమైనట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతివారి విషయంలో చాలా విముఖులుగా ఉండాలి అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క రాయి, 5వ రాయి వైడూర్యం చాలా విధానాల్లో ఒక ఉన్నతమైనటువంటి బాటను వేసింది బైబిల్ ప్రకారముగా. చాలామంది దాన్ని ధరించిన తరువాత దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి వెలుగుల చేత నింపబడినటువంటి వ్యక్తులుగా కూడా కనపడ్డారు. అయితే గర్వించిన తరువాత అది ఏమైందంటే దూరం అయిపోయింది. కాబట్టి ఆ ఆశీర్వాదాలు దూరం అయిపోయాయి. దూరం అయిపోవడానికి గల కారణం ఏంటి, రీజను అంటే వాళ్ళు ఈ ఔషధ్యము ఇవన్నీ కూడా వచ్చినాయి, బాగా ఉన్నతంగా ఉన్నాం కదా అని చెప్పి ఏం చేశారంటే సంపన్నునితో కలహము తెచ్చుకోవద్దు అని దేవుడు చెప్పిన మాటను వారు పేరు ప్రసిద్ధులు కలవానితో పోటీకి దిగారు. చేసిన పాపం ఏమిటంటే వీళ్ళు తూరు ప్రజలంతా పేరు ప్రసిద్ధుల గలవానితో పోటీకి దిగవద్దు, నీవు అతన్ని అత్యధికమునకు లొంగిపోవలసి వచ్చును అంటాడు. నీవు అతనికి అత్యధికమునకు లొంగిపోవలసి వచ్చును అంటాడు. పేరు ప్రసిద్ధులు కలవానికి పోటీకి దిగవద్దు. పేరు ప్రతిష్టతలు కలిగిన వానితో పోటీకి దిగవద్దు, నీవు అతని అత్యధికమునకు లొంగిపోవలసి వచ్చును. డు నాట్ కనెక్టెడ్ విత్ ద పవర్ఫుల్ ఆర్ యు మెనీ ఫెయిల్ into their hands. సంపన్నునితో కలహమును తెచ్చుకొనవద్దు, అతడు లంచము పెట్టి నిన్నాడింపవచ్చును. బంగారము చాలదని చెరదీసినది రాజుల హృదయాలను అపమార్గమున వడ్డించినది. మదరుతో బోతుతో వివాదమునకు దిగవద్దు, మరి మదరు బోతుతోటి వివాహమునకు దిగవద్దు. నీవు అతనిని అగ్నికి సమిదలు పేర్చినట్లగును. ఆ యొక్క మదరుతో నువ్వు బోతుతో వివాదానికి దిగితే ఏమవుతాయా అంటే నీవు అతనికి అగ్నికి సమిదలు పేర్చినట్లు అవుతుంది. కాబట్టి డు నాట్ అరౌ విత్ ద లౌడ్ ఆఫ్
mouth, and do not happen wood on their fire. సభ్యత లేని వానితో సరసన్మునకు దిగవద్దు, అతడు నీ పూర్వాలను తెప్పొడవచ్చును. వాడు ఏం చేస్తాడు? వాడికి సరసం విలువ తెలియదు, పెద్ద చిన్న అది ఇది తెలియదు. వాడేం చేస్తాడే అంటే సభ్యత లేకుండానే సరసం తెలియని వానితో సరసమునకు దిగితే అతడు నీ పూర్వులను దెప్పి పొడుస్తాడు. అంటే నీ పితరులను తెప్పబడుస్తాడు. నీ పితరులు అట్ట కాదా, నీ తాత ముత్తాతలు అట్ట కాదా, నీ నాయజం అట్ట కాదా అంటాడు. కాబట్టి ఇట్లాంటివన్నీ చేయబాక. నీవు ఈ యొక్క వైడూర్యమును ధరించావు, ఒక ఉన్నతమైన స్థితితో నువ్వు ఉన్నావు. వాక్యమనే పాల కంటే తేనె కంటేను జుంటె తేనె దారులకనే వాక్యాన్ని కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే యథార్థతతో దైవికముగా దేవుని యొక్క నామాన్ని కాంక్షించే వ్యక్తిగా ఉండు. డు నాట్ మేక్ ఫన్ ఆఫ్ వన్ హూ ఈజ్ బ్రెడ్ ఆఫ్ యువర్ అసిస్టెంట్ మే బీ ద ఇన్స్టైడ్. తన పాపములకు ప్రాయచిత్తము పడని వానిని నిందింపవద్దు, మన మందరము తప్పులు చేయువారమే కదా అంటాడు ఆ యొక్క జ్ఞాని. కాబట్టి కొన్నిసార్లు వీళ్ళందరూ కూడా మరిచి ఆ వైడూర్యమును ధరించి తప్పులు చేశారు. ధరించినాక మంచి మేలు జరిగి కడుపు నిండా ఆహారము, ఒంటి నిండా కండల సౌష్ట్యము, శరీరానుసారముగా కావలసినటువంటి ఆభరణాలు, జ్యువెలరీస్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఏంటంటే దేవుణ్ణి మరిచారు. దేవుణ్ణి మరిచి వేరొక రూట్లోకి పయనించటం వల్ల వారు ఏమైపోయారంటే చాలా బలహీనతలై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రాయి పరలోక పట్టణములో వేయబడినటువంటి ఆ యొక్క 12 పునాదుల్లో 5వ రాయి వైడూర్యం అందరినీ సరిచేసేదిగా ఉన్నది. ఆ వైడూర్యము పిల్లికన్న ఆకారం కలిగినటువంటి ఆ వైడూర్యపు ఆ రాయి పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమతో కూడినటువంటి ఆ రాయిని పద్మాసు దీపములో బందీగా ఉన్న యోహాను ఆత్మవశుడై ఉండి పరలోకపు మహిమతో ఆ యొక్క రాయిని చూస్తున్నాడు, పరలోకాన్ని చూస్తున్నాడు, ఆ 12 గుమ్మాలు చూస్తున్నాడు. మొదటి రాయిని గురించి చెప్పుకుంటూ వివరిస్తున్నాడు. 2వ రాయి, 3వ రాయి, అలాగా 4వ రాయి, 5వ రాయి వైడూర్యం గురించి చెప్తూ వచ్చాడు. చాలామంది ఈరోజు దైవికమైనటువంటి విధానంలో దేవుని యొక్క మహిమను కాంక్షించలేని వారిగా ఇక్కడ చాలామంది జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అలా జీవించడం వల్ల ఆత్మీయ ఆశీర్వాదాలు దొరక్కపోగా దైవికమైన నివృత్తితో మనుషులు ఉంటారు. ఒకసారి రాజైన మరి యోనాతాను అరణ్యములో వెళ్తూ ఉన్నప్పుడు ఈ వైడూర్యపు పిల్లి కన్నా ఆకారంలో ఉన్నటువంటి రాయి వైడూర్యము, ఈ రాయి సింహపు కళేబరములో కుడి కన్నులో ఉంది అని ఒక థియోలాజికల్ ఫండమెంటల్ అసెస్టేషన్ జరిగింది. దానిలో చెప్పబడింది ఏంటంటే వాళ్ళందరూ కూడా ప్రమాణం చేసి మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏది కనపడినా కూడా మనం ఇచ్చేసుకోకూడదు, చూడకూడదు, దాని వెంక ఆగకూడదు, మన ప్రయాణం జరిగిపోవాలని వెళ్ళిపోతూ ఉంటే సింహపు కళేబరం కనపడుతుంది. ఆ వ్యక్తికి కనబడినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ కళేబరములో తేనె పొట్టును చూస్తాడు. అంటే ఎన్నాళ్ళు అయిందో సింహం చనిపోయి దాని కళేబరంలో తేనె పొట్టు ఉందంట. తేనె పొట్టు ఉన్నప్పుడు ఆ తేనె పొట్టును ముంచి మరి కర్రతో దాన్ని నొక్కి అందరికీ తినిపిస్తే వాళ్ళందరి కళ్ళు ప్రకాశించాయి, వెలిగాయి. వాళ్ళందరూ కూడా మంచి బాటలో వెళ్ళారు. ఎందుకు అలా జరిగింది? ఆ సింహపు కళేబరంలో ఆ తేనె పట్టుండడం ఏంటి, తేనె పట్టడం ఏంటి? తేనె పట్టడమే కాకుండా మళ్ళీ ఆ తేనెను యోనాతాను అందరికీ ఇచ్చిన తరువాత వాళ్ళ కళ్ళు ప్రకాశించడం ఏంటంటే ఒక కుడి కంటిలో, సింహపు కుడి కంటిలో చనిపోయినాక ఆ కళ్ళు ఏమైతే అంటే బాగా ఇక్కిరిసిపోయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడు యానిమల్స్ కళ్ళు కనపడవేక. అయితే ఓ కుడి కన్ను ఈ పిల్లి ఆకారంలో కనపడుతుందంట. ఈ వైడూర్యము లాగా కనపడి ఇశ్రాయేలీల ప్రజలను ఆకర్షించిందంట. ఆకర్షించినప్పుడు యోనాతాను అప్పుడు చేతిలో ఉన్న కర్రతో ఆ కళేబరమును పొడిచి ఆ యొక్క తేనె పొట్టును పొడిచి వాళ్ళందరికీ కూడా అందించిన వైనాన్ని మనం చూస్తాం. కాబట్టి ఆ కుడి కన్ను, సింహపు కుడి కన్ను వీళ్ళని ఆకర్షించింది. వాళ్ళేమో తేనెను చూశారు. నిన్ను ప్రభు ఆకర్షించి వాక్యం ద్వారా ఆకర్షించిన తరువాత నువ్వు ఎవరి వైపు చూడాలి
చేయాలయ్యా అంటే ఈ మణులు మాణిక్యాల వైపు ఈ తాత్కాలికం డబ్బు వస్తే పెట్టుకోవచ్చు కొనుక్కొని, డబ్బు లేకపోయినా పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ నీవు వాక్యం వైపు చూడాలా. మీ కన్నులు ప్రకాశించాలంటే తేనె కంటేను జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటి వాక్యాన్ని చూడాలి. ఈ కుడి కంటిలో, సింహపు కుడి కంటిలో పిల్లి ఆకారములో ఉన్నటువంటి వైడూర్యము ఉన్నది. కాబట్టి సృష్టి మొత్తంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కానీ ప్రజగణము కానీ ఆ కుడి చేతి వేలికి ఆ వైడూర్యాన్ని తగిలిస్తారు, కుడి చేతి వేలికి పెట్టుకుంటారు, మధ్యస్థ వేలుకి పెట్టుకుంటారు. దెర్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ హిస్టారికల్ థీమ్ ఆఫ్ ద ఎథిక్స్ ఇన్ ద బైబుల్ ఫండమెంటల్స్. బైబుల్ ఫండమెంటల్స్ ఏదో మనోడు ఊహాజనకంగా రాసుకొట్టి ఏదన్నా కూర్చొని చెప్తున్నా అంటే అది కాదు. ఇది ఏంటంటే వాక్యానుసారమైనటువంటి విధానం. బైబుల్ అనేది అన్నింటికీ ప్రామాణికమైన గ్రంథం, చరిత్ర ఆధారం. దీనిలో నుంచి అన్నీ వచ్చాయి, అన్నిటిని వాడుకున్నారు, కానీ హృదయపూర్వకంగా రక్షణ విమోచనకు వాడుకోలేదని బైబుల్ ఉద్ఘాటిస్తూ ఉంది. కాబట్టి అన్నీ వాళ్ళు వాడుకున్నాక ఉపయోగకరమై వచ్చిన తర్వాత ఏం చేస్తారా అంటే ఇక దేవుణ్ణి వెలిచేసేసారు. ఆ సంపద వచ్చింది, మణులు మాణిక్యాలు, ఇళ్ళు పొలాలు, సంపాదించినవి, ద్రాక్ష తోటలు, దానిమ్మ తోటలు అన్నీ కూడా విస్తారముగా కావలసిన ధనము ఎంత వచ్చిన తర్వాత సృష్టికర్త అయిన ప్రభువుని మరిచారు. సృష్టికర్త అయిన ప్రభువుని మరిచి ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయుల్లో కొన్ని గోత్ర ప్రజలు సృష్టిని పూజిస్తూ ఉన్నారు. సృష్టిని పూజిస్తూ సృష్టిని దేవుడిగా పరిగణిస్తూ ఉన్నారు. దేవుడిగా పరిగణిస్తూ ఏం చేస్తున్నారంటే ఇక మూఢనమ్మకాల వైపుకు వెళ్ళిపోయారు. బోధిలో ఉన్న గాండ్రు కప్పను తెచ్చి ఆమెకు అది కూడా దేవుడు అని సంబోధిస్తూ ఉన్నారు. ఇక అలాగా తయారైపోయారు. చైనాలో ఈ కప్పను తింటారు. అయితే కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే వర్షం పడపోద్దని చూపించి ఒక దేవుడుగా ట్రీట్ చేస్తారు. అంటే ధనము, డబ్బు, హోదా ఇవన్నీ వచ్చిన తర్వాత మనుషుడు ఏం చేస్తాడంటే తమ యొక్క జీవిత వైఫల్యాన్ని మర్చిపోయి దేవుని ప్రణాళిక ప్రకారం బ్రతకలేని స్థితిలో ఉంటారు. అందుకని ఇశ్రాయేలుల ప్రజలందరి ఎడల దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. వారందరికీ 12 గోత్రాలకి 12 సింహాసనాలు వేశాడు. ఆ 12 సింహాసనాల్లో 5వ సింహాసనము కింద 12 పునాదులు ఉన్నప్పుడు ఒక్కొక్క పునాది ఒక్కొక్క రత్నంతో కట్టినప్పుడు ఆ 5వ పునాది మరి వైడూర్యముగా ఉన్నది. ఆ 5వ పునాది 12 మంది అపోస్తలు కిరీటాలు ధరించిన వ్యక్తులుగా కూడా కనబడుతూ ఉన్నారు. కాబట్టి నీవు అనేకులకు మేలు చేసే వ్యక్తిగా, దైవికమైన నివృత్తితో జీవించే వ్యక్తిగా ఉండాలి అని ఈ వాక్యాలు చలవిస్తూ ఉంది. విజ్ఞల బోధలను అనాధారము చేయవద్దు, వారి సూక్తులను జాగ్రత్తగా పఠింపుము. వాని వలన నాగరికతను అవలంబపరుచుకొని ఉన్నతుల సేవలు చేయు విధానము నేర్చుకుందువో. ధరణిలో డు నాట్ సెలెక్ట్ ద destroyers of the states, but to boast on yourself with their maxims, because from them we will learn disciples and how to serve prince. This the సామాన్యమైన విషయం కాదు. ఇలా చెప్పడం దైవికంగా దేవుని ప్రేరణలో ఈ 5వ రాయని గురించి ఇంకా చెప్పుకుంటే చాలా ఎగ్జాంపుల్ ఉంటాయి. అందుకే వొకేషనల్ బైబిల్ ట్రైనింగ్కి చాలామంది వస్తారు, కొన్ని వివరాలు అడుగుతారు. టైము మనకి కుదరదు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ 12 రాళ్ళల్లో ఈ 5 రాళ్ళ గురించిన వర్తమానాల్లో మీరు ఇప్పటి వరకు ఎపిసోడ్ల రూపాల్లో ఉన్నాయి, వినండి. మీరు నన్ను బలపరచండి. రెండవది మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. ఆ నెంబర్లకి పిత అయిన సుతుడు సర్వేశ్వరుడు
ఇప్పుడు హిరాలమైన దీవెనలు ఇచ్చి అప్పద్రాక్షసులను ఇచ్చి ఆత్మీయ ఆనందమును చేకూర్చునుగాక. ఆమేన్. ప్రార్థించదము. పరమును భూమిని అందరి జీవరాశులను సమస్తమును నోటి మాటతో కలుగచేసి మీరు భూమి నింపి అభివృద్ధి పొంది భూగోళమును వశపరుచుకొని భూమిలో ఉన్న మంచి పదార్థం తిని భూమి అంతా వ్యాప్తి చెందమని మానవుణ్ణి మీ పోలికలో సృజించి డిఎన్ఏని హెచ్చించిన ప్రభువా నీకు స్తోత్రములు తెలియచేస్తూ ఉన్నాము. ఈ యొక్క వీక్షకులందరిపై మీ దీవెనలు దయచేయండి. వారు ఈ లోకములో కావలసిన ప్రతి విధమైన అవసరతలన్నీ తీర్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెనలు దయచేయండి. మా సృష్టిలో ఉన్న ప్రతి బిడ్డ పైన, పాలకుల యాలకుల పైన, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పైన మీ దీవెనల వర్షములు కుమ్మరింపచేసి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన చేకూర్చమని పితా పుత్ర పవిత్ర నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమున నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము నేటికి మీరు మాకు దయచేయండి. మా యొద్దన అప్పుపడి వారిని మేము మన్నించిన ప్రకారం మా పురుణముదా మన్నించండి. మమ్ము శోధనలకి తేక కీడు తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు.